బెస్ట్ మోరల్ స్టోరీస్. అనగనగా చింతలపూడి గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రంగరాజు అనే పెద్దాయనుండేవాడు. వారు జమీందారులు. తరతరాలుగా వారి కుటుంబమే ఊరి బాగోగుల్ని చూసుకుంటూ ఉండేది. కాని అనుకోకుండా ఆ ఊరికి కరువు వచ్చింది. తినడానికి తిండిలేక అంతా ఆకలికి అలమటిస్తూ ఉండేవారు. దీంతో ఓ రోజు గ్రామ ప్రజలంతా రంగరాజుగారింటికి వస్తారు. అయ్యా, మీతో మాట్లాడాలి. నాకంతా అర్థమైంది. మీరంతా దేనికోసం ఇక్కడికొచ్చారు. అదేనయ్యా, మా సంగతి ఎలా ఉన్నా పిల్లల ఆకలితో అలమటిస్తున్నారు. ఆ పని ఈ పని చేసుకుంటున్నాం గాని గ్రామంలో ఆకలి బాధలు అలానే ఉన్నాయ్యా. అందుకే ఇక నుంచి నేను ఊర్లో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమాలు చేపడదామనుకుంటున్నాను. అయ్యా, మీరు దేవుడయ్యా. కనీసం వారానికి ఓసారైనా కడుపారా తింటే అదే చాలు. మీకు దండాలయ్యా. ఆ ఒక్క రోజైనా పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారు. ఇక మీకేమీ దిగుల్లేదు. ఏదో ఒక విధంగా మనం ఈ కరువు నుంచి బయటపడదాం. ఆ దేవుడే దారి చూపిస్తాడు. అలాగేనయ్యా అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతారు ప్రజలంతా. అందరూ రంగరాజుగారిని పొగుడుతూ ఉంటారు. ఆ శుక్రవారం రానే వచ్చింది. మిగిలిన రోజులు ఎలా ఉన్నా ఆ రోజు మాత్రం అంతా చాలా సంతోషంగా ఉండేవారు. అప్పుడు వారిలో ఒకడైన రంగడు తన స్నేహితుడితో, ఎంతైనా రంగరాజు గారు చాలా మంచివాళ్ళురా. అవునరా, ఊరంతా కరువులో ఉన్నా సరే ప్రతి శుక్రవారం ఇలా అందరికీ అన్నదానం చేస్తున్నారు. నిజంగా ఇలాంటి ఊర్లో పుట్టడం మన అదృష్టంరా. నిజమే కాని త్వరగా ఈ గడ్డు కాలం గట్టెక్కితే అదే చాలు. దానికి కూడా మన రంగరాజు గారు ఏదో ఒక దారి చూపిస్తారు లేరా. మరేం పర్లేదు, అంతా దేవుడిదయ్య అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో అనుకోకుండా ఓ శుక్రవారం వంటవాడెప్పట్లానే అన్నం వండుతున్నాడు. కాని ఆకాశంలో ఓ గద్ద పామును తన్నుకుంటూ వెళ్లడంతో ఆ విషపు చుక్కలు అన్నంలో పడతాయి. ఎవ్వరూ గమనించకపోవడంతో భోజనమైన కొద్దిసేపటికి అంతా గందరగోళం. ఏమిటిదంతా? అన్నం తిన్న వాళ్ళంతా అస్వస్థతకు లోనవుతున్నారు. అదే ఎవరికీ అర్థం కావడం లేదు. అయ్యో, నా బిడ్డ ప్రాణాలతో ఉంటే అదే చాలయ్యా. అయ్యా అయ్యా, ఎవరైనా బ్రతికించండయ్యా నా బిడ్డని అని ఒక మహిళ ఏడుస్తూ ఉంటుంది. ఊరంతా కంగారు పడుతూ ఉంటారు. వైద్యం అందించాలని చూసినా వారిలో ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. దీంతో రంగరాజుగారు బాధపడి వారిని పరామర్శించడానికి వస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులను కోల్పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. మీకెలాంటి సాయం కావాలన్నా నేను మీకు అండగా ఉంటాను. ఏంటయ్యా మీరు అండగా ఉండేది? అసలు ఇదంతా జరిగింది మీ వల్లనే కదా. అన్నం లేకపోయినా ఏ గంజో తాగి కడుపు నింపుకునేవాళ్ళం. కాని ఇప్పుడు చూడండి ఎంత అఘాయిత్యం జరిగిపోయిందో. మీరు మాకు ఏ అన్నమూ పెట్టాల్సిన అవసరం లేదయ్యా. మమ్మల్ని ప్రాణాలతో ఉంచితే అదే చాలు. అవునవును అవును అని అంతా రంగరాజుగారిని నిందించడం మొదలుపెట్టారు. దీంతో అప్పట్నుంచి ఆ ఊర్లో అన్నదానాలు ఆగిపోయాయి. ఏ తప్పు చేయకపోయినా సరే రంగరాజుగారు నిందించబడ్డారు. ఏంటి, అసలు రంగరాజుగారి ఈ విషప్రయోగానికి కారణమా? ఏమో, ఎవరికెరుక. పెద్ద మనిషి కదా, మనకు అండగా ఉంటారు అనుకున్నాం. ఇప్పుడు చూస్తే ఇదంతా మాయే అనిపిస్తోంది. అవును, అన్నదానం చేసేవాళ్లు దేవుడితో సమానం అంటారు. కాని దానివల్ల మా పిల్లల ప్రాణాలే పోయాయి. ఆ విధంగా ఊరంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పటి వరకు దేవుడిగా పూజించిన రంగరాజుగారిని అదే ఊరు రాక్షసుడిగా చూస్తోంది. అదే సమయంలో రంగరాజుగారింట్లో, ఏం జరిగిందో నాకసలు ఏమీ అర్థం కావడం లేదు. ఏమండి, మీరలా బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉంటాను రాజ్యం? నేను వారికి సాయం చేద్దామని అనుకుంటే ఇలా జరిగింది. నిన్నటి వరకు దేవుడు అన్నవారే ఈరోజు రాక్షసుడు అంటున్నారు. నేనన్యాయం చేస్తానా చెప్పు? లేదండి, మీరెప్పుడూ వారి బాగోగుల కోసమే ఆలోచిస్తూ ఉంటారు. మరి నేను వారికి చేసిన పాపమేంటి రాజ్యం? అసలు అన్నంలో విషప్రయోగం ఎవరు చేసుంటారు? నాకిప్పటికీ అర్థం కావడం లేదు. మీరధైర్యపడకండి, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని సర్ది చెప్తుంది. కాని రంగరాజుగారు అలా బాధపడుతూనే ఉంటారు. ఓ 2 రోజుల తర్వాత రంగరాజుగారి మనవడు అక్కడికొస్తాడు. తాతయ్య తాతయ్య,
నీకొక విషయం చెప్పాలి. ఏంటి బాబు, ఏమైంది? ఈరోజు మేము ఆ అన్నదానం జరిగే ప్రదేశంలో ఆడుకుంటూ ఉన్నాం. అక్కడ మాకు ఓ పాము కళేబరం కనిపించింది. అవునా? అయితే విషప్రయోగానికి కారణం అదే అయ్యుంటుందంటారా? అయ్యుండొచ్చు రాజ్యం. ఎవ్వరూ గమనించకపోవడం వల్ల ఈ తప్పిదం జరిగిందేమో. అవును తాతయ్య, ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు కాబట్టి అంతా మిమ్మల్ని నిందించారు. సరే, అయిందేదో అయింది. రేపు శుక్రవారం అన్నదానానికి అంతా సిద్ధం చేద్దాం. ప్రజలు వచ్చే అవకాశం ఉంది. సరే తాతయ్య. శుక్రవారం వస్తుంది. వంటవాడొచ్చి అంతా సిద్ధం చేస్తాడు. కాని ఊరివారు ఎవ్వరూ రారు. ఆ అన్నదానాన్ని అడ్డుకుంటారు. దీంతో రంగరాజు గారు దిగులుగా ఉండిపోతారు. అయ్యా, వండిన భోజనం అంతా అలానే మిగిలిపోయింది. అవును, నాకు అది దిగులుగా ఉంది. అయ్యా, ఇది మీ తప్పు కాదు, నా తప్పు కాదు. విధి ఆడిన వింత నాటకం. ఆ రోజు నేను నా చుట్టుపక్కల శుభ్రంగా ఉందా లేదా అని చూసుకున్నాను, కాని ఆకాశం వంక చూడలేదు. మీరంతా వెళ్ళిన తర్వాత ఈ దగ్గర్లో ఓ గద్ద పాముని తింటూ కనిపించింది. అప్పుడు నాకు అసలు విషయం అర్థమైంది. అది నువ్వు చూసావా? నా మనవడు కూడా చెప్పాడు. అవును, చూశాను బాబుగారు. అప్పటికి నేను ప్రజలకి చెప్పి చూశాను. కాని ప్రజలు నిజం తెలియకుండా మిమ్మల్ని దూషించడం మొదలుపెట్టారు. ఇక ఆ దేవుడే మనకి దారి చూపించాలి. అయ్యా, మరి ఈ ఆహారం ఏం చేయాలి? మన ఊర్లో ఎవ్వరూ ఈ ఆహారాన్ని ముట్టేలా లేరు. పక్కూర్లో ఎవరు ఆకలితో ఉంటే వారికి ఈ ఆహారాన్ని పంచిపెట్టేయండి అని రంగరాజు ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజంతా ఆయన దిగులుగానే ఉంటాడు. ఆ మరుసటి రోజు చెన్నయ్య, జంగమ్మ అనే వృద్ధ దంపతులు వేరే ఊరు నుంచి ఆ ఊరికొస్తారు. అబ్బా జంగమ్మా, ఇక నడవడం కష్టంగా ఉంది. అవునండి, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. మనం తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోయింది. అయ్యో, అవునా? అయినా దేవుడు మనకి మంచే చేశాడ్లే. ఇది చింతలపూడి గ్రామమే కదా. పైగా ఈ రోజు శుక్రవారం కూడా. అయితే ఏంటయ్యా, ఏమైంది? ఏంటి ప్రత్యేకత? ఈ ఊర్లో రంగరాజు అనే ఓ గొప్ప వ్యక్తి ఉన్నాడు జంగమ్మ. ఆయన ప్రతి శుక్రవారం ఊరందరికీ అన్నదానం చేస్తూ ఉంటాడు. ఆ భగవంతుడు మన ఆకలిని తీర్చడానికి ఇక్కడ ఆపినట్టున్నాడు. అదిగో, అక్కడెవరో కూర్చున్నారు. ఆ అన్నదానం ఎక్కడ జరుగుతోందో వెళ్ళడుగుదాం పదండి అని ఊరి చెరువు దగ్గర కూర్చున్న కొంతమంది కుర్రాళ్ల దగ్గరికి వాళ్లు వెళ్తారు. బాబూ, ఈ ఊర్లో అన్నదాన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి? అయ్యో, మీకు తెలీదా? ఈ ఊర్లో ఆ కార్యక్రమాలు ఆపేసి చాలా రోజులైంది. అవునా? చాలా ఆకలితో ఉన్నాం బాబు. ఆ రంగరాజు గారు ఉన్నారు కదా, కడుపారా తిందామని అనుకున్నాం. మరేం పర్లేదు, అన్నదానాలు ఆపేశారు కాని ఆకలితో ఇంటికొచ్చిన వారిని ఆయన తిప్పి పంపించరు. పోన్లే బాబు, మేం వారింటికే వెళ్తాం. ఆయన ఇల్లెక్కడా? శివాలయం పక్క వీధిలో 3వ ఇల్లు. అక్కడెవరిని అడిగినా చెప్తారండి అని అనడంతో వాళ్లు బయలుదేరతారు. వాళ్ళు 3 అడుగులు ముందుకు వేయగానే ఆ గుంపులోని మరో యువకుడు, ఆ వెళ్ళండి వెళ్ళండి, మీకు కూడా పోయే రోజులు దగ్గర పడ్డాయిలే. ఏంటయ్యా మీరు మాట్లాడేది? మాకేమీ అర్థం కాలేదు. ఏంటి, మీకీ విషయం తెలీదా? అసలు అన్నదానాలు ఎందుకు ఆగిపోయాయనుకున్నారు అని తనకి తెలిసిన కథ చెప్తాడు. ఏంటి, అంతటి మహానుభావుడు విషం పెట్టి ప్రజల్ని చంపాడా? అవును, అందుకేగా అన్నదానాలు ఆగిపోయాయి. అయ్యా, నాకెందుకో భయంగా ఉంది. ఇప్పుడొక్క పూట తినకపోతే ఏం కాదులే. దానికోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవడం దేనికి? అబ్బా, ఏమీ కాదులేవే. లేదయ్యా, మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని ఆ జంట ఆకలితోనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది రంగరాజు గారికి తెలుస్తుంది. ఆ రోజు రాత్రి, తాతయ్య, ఇదిలా కొనసాగుతూ పోతే మీ గురించి పక్కూర్లో కూడా చెడుగా అనుకుంటారు. నన్నేం చేయమంటావు బాబు, నువ్వే చెప్పు. ఇప్పటికైనా ఈ దుర్మార్గపు అపవాదుల్ని తొలగించాలి తాతయ్య. అసలేం జరిగిందో ఊరంతా తెలుసుకోవాలి. రేపు పంచాయతీ పెట్టి ఆ వంటతంతో కూడా చెప్పిద్దాం.
మరుసటి రోజు పంచాయతీలో విషయమంతా నిక్కచ్చిగా చెప్పేస్తారు. దీంతో అంతా కాస్త నమ్ముతారు. ఇది నిజంగా మనమంతా సిగ్గుపడాల్సిన విషయం. ఇది ఊహించని ప్రమాదం. కాని కొంతమంది తప్పుడు మాటల వలన మనమంతా అదే నిజం అనుకున్నాం. నాలో ఏదైనా స్వార్థం ఉంటే మొదటి రోజే అలాంటిదేదైనా చేసుండేవాణ్ణేమో. కాని ఇప్పటికీ అందర్నీ ఆదుకోవాలనే తప్పనే నాలో ఉంది. మమ్మల్ని మన్నించండి రంగరాజు గారు. తప్పుడు మాటలు విని నిజం తెలుసుకోకుండా దేవుళ్లాంటి మిమ్మల్ని దూషించాము. ఒక మనిషి నోటి మాట తూటాలా పనిచేస్తుంది. అందుకే నోటి దురుసు ఉండకూడదని అంటూ ఉంటారు. మీరంతా నన్ను నమ్మడం మానేశారు. కాని మొన్న ఆకలితో ఉన్న ఆ వృద్ధ జంటకు అన్నం పెట్టి భాగ్యానికి నోచుకోనివ్వకుండా చేశారు. రాజుగారు, మమ్మల్ని మన్నించండి. ఇకపై నిజానిజాలు తెలుసుకోకుండా ఎలాంటి అపవాదులు వేయము. సరే సరే, ఇకనైనా ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తే మంచిది. ఆ రోజు నుంచి ప్రతి శుక్రవారం తిరిగి అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. నోటి దురుసు ఒక్కరిపై కాదు, సమాజంపై మచ్చపడేస్తుంది. నిజాన్ని తెలుసుకోకుండా విమర్శించడం ఏ మంచి పనినైనా అర్థాంతరంగా నిలిపేస్తుంది. అర్జునపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో రామయ్య, లక్ష్మి అనే అన్యోన్యమైన దంపతులు జీవించేవారు. వారికి 2 కొడుకులు. పెద్దవాడు వెంకటేశ్వర్లు, చిన్నవాడు నారాయణ. వెంకటేశ్వర్లు చదువంతగా అబ్బకపోవటంతో పొలం పనులు చేసుకుంటూ వ్యవసాయం చేసేవాడు. నారాయణ పట్నంలో మంచిగా చదువుకొని ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. ఒకరోజు రామయ్య, లక్ష్మి వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వెంకటేశ్వర్లు పొలం పనులు ఎంత కష్టపడుతున్నాడో కదా. అవును లక్ష్మి, చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే ఆడికిష్టం. చదువంతగా అబ్బలేదు గాని భూమిని నమ్ముకొని బతుకుతున్నాడు. ఆడి కష్టం ఊరికే పోదులే, మనకున్న కొద్దిపాటి భూమి అయినా బాగా పండిస్తున్నాడు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటదంటారు కదా. మొన్న పంట బాగా వచ్చిందని చెప్పాడు. చాలా సంతోషంగా అనిపించింది. రేపు సంతకెళ్తున్నానని చెప్పాడు. మంచి ధర వస్తే బాగుండు. తప్పకుండా వచ్చింది లక్ష్మి. ఆడి శ్రమకి ఫలితం దక్కకుండా పోతుందా ఏంటి? ఎప్పుడు ఎవరికీ భారంగా ఉండాలి అనుకోడు. ఆడి కాళ్ళ మీద ఆడి నిలబడాలని ఎప్పుడూ తాపత్రయపడతా ఉంటాడు. మీరన్నది నిజమే. ఎంత కష్టమైనా మొహం మీద చెరునవ్వు చెరగనివ్వడో. అందరితో మంచిగుంటాడు. ఊర్లో కూడా అందరూ మంచిగా చూస్తారు ఆయన్ని. అవును లక్ష్మి, ఆడిని చూస్తే నాకు కూడా చాలా సంతోషం వేస్తుంది. మరి మన నారాయణ సంగతి ఎట్టా ఉంటుందో. ఆడు పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు కానీ ఎప్పుడు తీరిక లేకుండా ఉంటాడంట కదా. అవును లక్ష్మి, పట్నం బతుకు అట్టాగే ఉండుద్ది. పరుగుల ప్రపంచంగా ఎక్కువ కష్టపడితేనే పైకి రాగలరు. ఆడు తెలివైనోడే, కష్టపడే తత్వం ఉంది. తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటాడు. అదే నా భయం. అక్కడ ఎవరు చూసుకుంటారు చెప్పండి. అప్పుడప్పుడు ఆడిని చూడాలనిపిస్తుంది. నువ్వేమీ బాధపడకు లక్ష్మి, అప్పుడప్పుడు మనమే వెళ్దాంలే, లేదా ఆన్నే రమ్మందాం. పండగలప్పుడైనా వస్తాడుగా. అవును, మన సంక్రాంతికి వచ్చినప్పుడు ఎంత సందడిగా ఉందో. 2 కొడుకులు పక్క పక్కనుండుంటే ఇల్లు కలకల్లాడిపోతుంది. ఆ రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో కదా. వస్తాయిలే లక్ష్మి, తప్పకుండా వస్తాయి. పిల్లలు పెద్దాళ్ళయ్యారు, వాళ్ళకి వాళ్ళ జీవితాలున్నాయి. ఇద్దరికీ పెళ్లి చేస్తే మన బాధ్యత కూడా తీరిపోద్ది. మీరన్నది కూడా నిజమేలండి. రామయ్య, లక్ష్మి ఇద్దరూ లోపలికొస్తారు. కాలం గడిచింది. వెంకటేశ్వర్లు, నారాయణల పెళ్లిళ్లు ఘనంగా జరిగాయి. కొద్ది రోజుల తర్వాత రామయ్య, లక్ష్మి ఇంటి గుమ్మం ముందు కూర్చుని తమ కోడళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మన పెద్ద కోళ్ళ శాంతమ్మ అచ్చమైన పల్లెటూరు పిల్లలా ఉంది కదండి. ఎంత మంచి మనసో. అందరితో ఎంతో ప్రేమ కలిసిపోతుంది. ఇంట్లో పనులన్నీ కూడా తన సొంత పనుల్లో చేసుకుపోతుంది. నిజమే లక్ష్మి, ఆ అమ్మాయి రాకతో ఇంట్లో సందడి పెరిగింది. ఎప్పుడూ నవ్వుతా ఉంటది. వాళ్ళిద్దరినీ చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. మనకి తగ్గ కోళ్లే దొరికిందిలే. అవునండి, పెళ్లి చూపులప్పుడే శాంతమ్మ పద్ధతులు నచ్చాయి. ముఖంలో ఒక విధమైన కళ ఉంది. మాట్లాడితే ఎంతో మర్యాదగా మాట్లాడుతుంది. ఇక మన చిన్న కోడలు రేఖ విషయానికొస్తే, పట్నంలో పెరిగిన అమ్మాయిగా తన అలవాట్లు, ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అవునండి, తన మాట తీరు కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తానే ఉంటది. మన పల్లెటూరు వాతావరణానికి తన అలవాటు పడుతుందో లేదోనని భయంగా ఉంటుంది. నువ్వేమీ భయపడకలే లక్ష్మి, మెల్లగా అలవాటు పడుతుందిలే. తన చదువుకున్న అమ్మాయి, పైగా తెలివైంది. కాకపోతే దాని పెంపకం వేరుగా. మనలాంటి పద్ధతులు కొత్తగా అనిపించవచ్చు. మనం కొంచెం ఓపిగ్గా ఉండాలి.
మీరు చెప్పేది కూడా నిజమే కానీ మొన్న నేను ఏదో పని చెప్తే కొంచెం విసుగ్గా మాట్లాడింది. శాంతమ్మ అయితే ఎంత ప్రేమగా చేస్తుంది. ఆ తేడా చూస్తుంటే నాకెందుకు కొంచెం బాధగా అనిపిస్తుంది. లక్ష్మి, అలా అనుకోకు. మనుషుల స్వభావాలు వేరుగా ఉంటాయి. రేఖకు బహుశా పని చేయటం ఇష్టం లేకపోయి ఉండొచ్చు, లేదా తన దృష్టిలో ఆ పని అంత ముఖ్యమైంది కాకపోవచ్చు. మనం అందర్నీ ఒకేలాగా చూడకూడదు. వారి వారి మనస్తత్వాల్ని అర్థం చేసుకోవాలి. కానీ అప్పుడప్పుడు తన మాటలు నారాయణని కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నట్లు అనిపిస్తుంది. మొన్న ఏదో విషయమై ఇద్దరు గట్టిగా మాట్లాడుకుంటున్నారు. నేను దగ్గరికి వెళ్ళేసరికి ఆగిపోయారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. చూడు లక్ష్మి, మనం అట్లాంటి గొడవల్ని పెద్దగా పట్టించుకోకూడదు. మన నారాయణ తెలివైనోడు. తన భార్యని ఎలా అర్థం చేసుకోవాలో వాడికి బాగా తెలుసు. రేఖ కూడా మెల్లిగా మారుద్దిలే. ప్రేమగా చెప్తే వింటుంది. చూద్దాలండి. నాకైతే శాంతం లాంటి కోడలు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అవును లక్ష్మి, నువ్వు చెప్పిందైతే అక్షరాలా నిజం. ఇద్దరూ మా కళ్ళెదురే సంతోషంగా ఉంటే అంతే చాలు. ఇంక మనకేం కావాలి? భగవంతుడు మనకి మంచి కోడలనిచ్చాడు. ఇక వాళ్ల కాపురం చల్లగా ఉంటే అంతకంటే ఆనందమే లేదు. మీరన్నట్టు అంత మంచిగానే జరుగుతాయి. పిల్లలు బాగుంటే మనము బాగుంటాం. రేపిద్దరు కోడలను కూర్చోబెట్టుకుని ఏదైనా మంచి మాట చూద్దాం. కలిసిమెలిసి ఉండమని, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని చెబితే బాగుంటది కదండి. మంచి ఆలోచన లక్ష్మి. రేపు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మన అనుభవాలని వాళ్ళకి చెప్దాం. ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండటం వల్ల కలిగే ఆనందం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. తప్పకుండా చెబుదామండి. రామయ్య, లక్ష్మి తమ కోడళ్ల గురించి మంచి చెల్లు మాట్లాడుకుంటూ భవిష్యత్తు గురించి ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. కొంతకాలం సంతోషంగానే అంతా గడిచింది. ఒకరోజు రామయ్య తన ఇద్దరు కుమారుల్ని పిలిచి ఆస్తి ఇచ్చేశాడు. ఏవండి, ఇది అన్యాయం కదా. మీరంత బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు. వ్యవసాయం చేసి మీ అన్నయ్యతో సమానంగా ఆస్తి తీసుకోవడం ఏంటి? మనకి ఎక్కువ ఇవ్వాలి కదా. చూడ్రేక, ఇది మా నాన్నగారి కష్టం. ఆయన చిన్నప్పటి నుండి ఇద్దరినీ సమానంగా చూశారు. అన్నయ్య వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి దానికి పెట్టుబడి కావాలి కదా. మీరెప్పుడు మీ అన్నయ్య గురించే ఆలోచిస్తారు. నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనకే ఎక్కువ ఇవ్వాలి. ప్లీజ్ రేఖ, ఈ విషయం ఇక్కడితో ఆపుదాం. నాన్నగారి నిర్ణయాన్ని గౌరవిద్దాం. రేఖ, ఆస్తి ఎక్కువ తక్కువ అనేది కాదు ముఖ్యం. అందరం కలిసి ఉంటే కదా సంతోషం. మీరెప్పుడు ఇలాగే ఉంటారు. మీకేం తెలిసి సంపాదించడం అంటే ఏంటో. రేఖ, నువ్వు అర్థం చేసుకోవటం లేదు. మీ ప్రేమంతా మీ అన్నయ్యకి, నాకు ఎవరూ లేరు. ఇక చాలు రేఖ, నాన్నగారిని నేనేం అడగనులే. ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీ అన్నయ్యతో మీ తల్లిదండ్రులతో విడిపోతేనే మనకి ప్రశాంతత ఉంటుంది. రేఖ, ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావా? వాళ్ళని వదిలి ఎలా ఉండగలుగుతావు? మీరే చెప్పండి, మీకెవరు ముఖ్యం? నేను చెప్పిందే వినకపోతే మీ ఇష్టం. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఏంటండి ఇది? ఇప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారా? ఏం చేయగలను లక్ష్మి? వాడి భార్య మాట వాడు వింటున్నాడు. తప్పే ఉందిలే. నారాయణ, రేఖ పట్నంలో ఒక అద్దె ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. కొంతకాలం గడిచింది. నారాయణ ఉద్యోగంలో బాగానే సంపాదిస్తున్నప్పటికీ ఇంట్లో మాత్రం ఎప్పుడూ ఏదో వెలితిగా ఉండేది. తల్లిదండ్రులు, అన్నయ్య, వదిన లేని లోటు అతన్ని బాగా బాధించేది. రేఖ మాత్రం తన ఆధిక్యతను చూసుకుని సంతోషంగా ఉండేది. ఒకరోజు లక్ష్మికి ఆరోగ్యం బాగోలేకపోతే, ఏవండి, నారాయణని రమ్మనండి. నాకు బాగాలేదని చెప్పండి. కనీసం నన్ను చూడ్డానికైనా వస్తాడేమో. చూద్దాంలే లక్ష్మి. ఆడొస్తాడో రాడో తెలీదు. రేఖేమైనా అంటుందో ఏమో. అయినా ఈసారి ప్రయత్నిస్తానులే. రామయ్య నారాయణకి ఫోన్ చేసి చెప్పటం, ఆ రోజు సాయంత్రానికే నారాయణ, రేఖ ఇద్దరు వచ్చారు. కాని రేఖ మాత్రం దూరంగానే ఉండిపోయింది. ఆమెకు అత్తగారిని చూడాలని అస్సలు అనిపించలేదు. కొద్ది రోజులకి లక్ష్మి ఆరోగ్యం మెల్లగా కుదుటపడింది. అన్నయ్య, అమ్మకిప్పుడు కొంచెం నయమైందిగా. కానీ అన్నయ్య, నేను చేసిన తప్పుకి మీరందరూ ఎంతో బాధపడ్డారు. అమ్మ ఆరోగ్యం ఇలా కావటానికి నేను కూడా ఒక కారణమే కదా. జరిగిపోయిన దాని గురించి మర్చిపోనారైనా. మనిషి తప్పులు చేస్తూనే ఉంటాడు. ముఖ్యమైనది ఏంటంటే మనం వాటిని తెలుసుకొని సరిదిద్దుకోవాలి. నిజం చెప్పాలంటే అన్నయ్య, ఇక్కడ అమ్మని మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. రేఖ మాట విని నేను మన కుటుంబాన్ని ఎంత దూరం చేసుకున్నానో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నువ్వు మళ్ళీ మొదటికి వస్తున్నావు నారాయణ. బాధపడుకో. నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉంటే మాకు అదే చాలు. లేదన్నయ్య, అక్కడ నాకు సంతోషం లేదు. అక్కడ నాకు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడే అమ్మ దగ్గర, మీ దగ్గర ఉండాలనిపిస్తుంది. అయితే ఇక ఆలస్యం ఎందుకు నారాయణ? తిరిగొచ్చే, మనం అంతా కలిసిందాం. అమ్మ కూడా అదే కదా కోరుకుంటుంది. మరి రేఖ ఒప్పుకుంటుందా అన్నయ్య? తన గురించి నువ్వు బాధపడకు. నువ్వు ఒకసారి ప్రయత్నించు, తనకు అర్థమవుతుంది. లేదంటే మేమందరం కలిసి మాట్లాడతాం. నారాయణ రేఖతో మాట్లాడతాడు.
రేఖ, నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి ఇది? మళ్ళీ మీ కుటుంబం గురించేనా? మీ అమ్మ ఎలా ఉందని కనుక్కోవడానికి వెళ్ళొచ్చారు కదా, ఇంకేముంది? రేఖ, అమ్మ ఆరోగ్యం చూశాక నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. కుటుంబం కంటే ఏదీ ముఖ్యం కాదు. మనం అందరం కలిసే ఉండాలి. ఏంటి, మళ్ళీ మీ అన్నయ్య దగ్గరికి, మీ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటారా? నేనైతే రాను, అక్కడ నాకేం నచ్చదు. రేఖ, అలా అనుకో. మన కోసం కాకపోయినా కనీసం అమ్మ కోసమైనా మనం కలిసి ఉండాలి. వాళ్ళకి మన ప్రేమ అండ చాలా అవసరం. మీకేమో మీ కుటుంబం ముఖ్యం. నా గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను. మీ అన్నయ్య భార్య నన్ను ఎప్పుడు చులకనగానే చూస్తుంది. అలా అనుకోక రేఖ. నువ్వు సరిగా మాట్లాడితే ఆమె కూడా ప్రేమగా మాట్లాడుతుంది. ప్లీజ్ ఒకసారి ఆలోచించు రేఖ. మనం మళ్ళీ అందరం కలిసి ఉందాం. నాకు కొంచెం టైం కావాలి దీని గురించి ఆలోచించడానికి. తప్పకుండా రేఖ, కానీ దయచేసి సానుకూలంగా ఆలోచించు. మనందరి సంతోషం కలిసి ఉండడంలోనే కదా ఉంది. కొన్ని రోజుల తర్వాత, అన్నయ్య, రేఖతో మాట్లాడాను. మొదట్లో ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఆలోచిస్తానని చెప్పింది. మంచిదే నారాయణ, మెల్లగా తనకి అర్థమవుతుంది. నువ్వు నిరుత్సాహపడకో. అమ్మ కూడా నన్ను తిరిగి రమ్మని చాలాసార్లు అడిగిందన్నయ్య. నాకు కూడా ఇక్కడే ఉండాలనుంది. మీ అందరి ప్రేమని నేను వదులుకోలేను. అయితే ఇక నిర్ణయం తీసుకో నారాయణ. నువ్వు తిరిగి వస్తే మేమందరం ఎంతో సంతోషిస్తాం. రేఖ కూడా మెల్లగా మారుతుంది. ప్రేమతో అందరినీ గెలుచుకోవచ్చు. మీ మాట నిజమే అన్నయ్య. నేను రేపు అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఆ తర్వాత రేఖతో కూడా మళ్ళీ మాట్లాడతాను. చివరికి నారాయణ, రేఖ తిరిగి తమ తల్లిదండ్రుల ఇంటికొస్తారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండటం మొదలు పెడతారు. రేఖ కూడా తన ప్రవర్తనని మార్చుకుని శాంతమ్మతో కలిసిమెలిసి ఉండేది. రామయ్య, లక్ష్మి తమ కొడుకులు మళ్లీ కలిసి ఉండటం చూసి ఎంతో సంతోషించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఉమ్మడి కుటుంబంలో ఉండే ప్రేమ, ఆప్యాయత, ఐకమత్యం ఎంతో గొప్పవి. స్వార్థపూరితమైన ఆలోచనలు కుటుంబంలో కలహాలకు దారితీస్తాయి. కలిసుంటేనే ఏదైనా సాధించగలమని, విడిపోతే బలహీనులవుతాయని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.